హాయ్ ఫ్రెండ్స్, పవర్ఫుల్ ఐడియమ్స్ అండ్ ప్రోవర్బ్స్ మీకోసం తెచ్చాను. ఈ రోజే నేర్చుకోండి, ఎప్పటికీ యూజ్ చేయండి. మీ ఇంగ్లీష్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఐడియమ్స్ అండ్ ప్రోవర్బ్స్ యూజ్ అవుతాయి. వింటే గుర్తుకుంటాయి, వాడితేనే మీవే అవుతాయి. వై వి లెట్స్ స్టార్ట్ ది వీడియో. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: టు ఇమిటేట్ సమ్వన్ బ్లైండ్లీ. ముందు నుయ్యి వెనుక గొయ్యి ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: బిట్వీన్ ది డెవిల్ అండ్ ది డీప్ బ్లూ సీ. ఎంత చెట్టుకు అంతే గాలి అని అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: ఎవ్రీ సిచ్యుయేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. అతి ఆశ దుఃఖానికి చేటు ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: గ్రాప్స్ ఆల్ లూజ్ ఆల్. కోతి చేతిలో కొబ్బరికాయ ఇలా అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: ఏ మంకీ విత్ ఏ టాయ్. దూరపు కొండలు నునుపు ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: ది గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ సమ్వన్స్ నేమ్స్ ఆర్ రెప్యుటేషన్. అర్హత లేని వ్యక్తికి మంచి విషయం చెప్పడం వృధా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పండి: కాస్టింగ్ పర్ల్స్ బిఫోర్ స్వైన్. నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: యు రీప్ వాట్ యు సో. చేసిన పనికి ఫలితం అనుభవించాలి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: యాజ్ యు సో, సో షాల్ యు రీప్. ఒక్క చేత్తో చప్పట్లు రావు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: ఇట్ టేక్స్ టూ టు టాంగో. ఓర్పు ఉంటే విజయం తప్పకుండా వస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: గుడ్ థింగ్స్ కమ్ టు దోస్ హూ వెయిట్. ఓర్పు ఒక గొప్ప గుణం. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: పేషెన్స్ ఈజ్ ఏ వర్చ్యూ. అత్యాశకు అంతం ఉండదు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: గ్రీడ్ హాజ్ నో ఎండ్. నిజాయితీ ఎప్పటికీ ఉత్తమమైన విధానం. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: హానెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ. చర్య మాటల కంటే బలంగా ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. ఒక చిత్రం 1000 మాటలతో సమానం. దీన్ని ఇంగ్లీష్లో ఇలా అంటారు: ఏ పిక్చర్ ఈజ్ వర్త్ 1000 వర్డ్స్. అవసరంలో ఉన్న స్నేహితుడే నిజమైన స్నేహితుడు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. కాలం ఎవరిని వేచి చూడదు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: టైమ్ వెయిట్స్ ఫర్ నో వన్. ఆలస్యమైనా మంచిదే. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: బెటర్ లేట్ దాన్ నెవర్. ప్రయత్నిస్తే సాధ్యం కానిది లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: వేర్ దెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే. తప్పుల నుంచి నేర్చుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. మాటలు చెప్పడం సులభం, పని చేయడం కష్టం. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి: ఈజియర్ సెడ్ దాన్ డన్. ప్రతి విషయానికి ఒక సరైన సమయం ఉంటుంది.
దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ టైమ్. అతి చేస్తే ఏదైనా చెడిపోతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. టూ మచ్ ఫర్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్. చిన్న విషయాన్ని పెద్దదిగా చేయకూడదు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. డోంట్ మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్. నోరు జారితే తిరిగి తీసుకోలేం. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. థింక్ బిఫోర్ యూ స్పీక్. చాలా అరుదుగా జరిగే పని. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. మంచే జరుగుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. బ్రేక్ ఏ లెగ్. చాలా సులభమైన పని. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ఏ పీస్ ఆఫ్ కేక్.